9:48కి ఎగ్జాక్ట్లీ స్టార్ట్ అవుతుంది స్వామి. 1:45 వరకు ఉన్నది. ఆదివారం రాత్రి 9:45. 9:45కి 9:45 నుంచి 48 మధ్యలో ఉన్న ఆ గ్రహణ పరిస్థితికి, చంద్రగ్రహణ పరిస్థితికి 3-3:30 గంటల వ్యవధిలో మనుషులు ఏం పాటించాలి? ఇట్ ఈస్ కంప్లీట్లీ ఎఫెక్టింగ్. అంటే ఇక్కడ పట్టు విడుపు కాలం ముఖ్యమైనది. పట్టు విడుపు అనేది తెలవాలనే ఒక ఉదాహరణగా మనం చెప్పొచ్చు. అంటే ఇప్పుడు ఏదైతే గ్రహం వస్తుందో స్వామి చంద్రుడి పైకి లాగా వస్తున్నప్పుడు ఈ నీడ పడుతుంది కదా, గ్రహణం అంటే ఒక మోతాదులు పెద్దగా ఉంటాయి, భూమి కంటే పెద్దగా ఉన్నాయని మనం చదువుకున్నాం. అది ఇలా రావడం చేత ఇలా ఎట్లయితే కొంచెం నీడ మొదలవుతుందో దాన్ని పట్టు అంటారు. నీడ మొదలైన దాన్ని పట్టు అంటారు. అది ఇలా మూవేది కంప్లీట్గా మూడ్ని ఎలా అయితే ఫ్రీజ్ చేస్తుందో దట్ ఈస్ కాల్డ్ సంపూర్ణత, ఫుల్ ఫ్లెడ్జ్డ్. అండ్ ఆఫ్టర్ ఇట్ రిలీజెస్ మళ్ళీ ఒక సర్టెన్ అవర్స్ తర్వాత అవుతుంది కదా, దాన్ని విడుపు. ఇది తెలుసుకోవాలి ప్రజలు. పట్టుకాలం అనేది మినిమం 2:30-3 గంటల ముందు మొదలవుతుంది. అంటే సుమారు 6:30 లేదా 5:30 తర్వాత ఈ గ్రహణ స్థితి మొదలవుతుంది. కాబట్టి మనం చాలామంది గురువులు, తర్వాత పూజలు, తర్వాత పెద్ద పెద్ద వ్యక్తులు ఏం చెప్తున్నారు అంటే ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా తినకూడదని చెప్తున్న వాళ్ళందరూ కూడా ఎందుకు చెప్తున్నారు అంటే పట్టుకాలాన్ని ఉద్దేశించి చెప్తున్నారు. వాళ్ళు సాధువులాగైనా ఒక పురోహితులైనా పౌరహిత్యంలో ఉన్న వాళ్ళైనా చెప్తున్నది ఏంటంటే మితమైన భోజనం ముఖ్యమైనది. తర్వాత ఆరోగ్య పరిస్థితులు కొంచెంగా ఉన్నవాళ్ళు ఇంటికి పట్టానికి వచ్చేసేయడం,